సికింద్రాబాద్ మాడపల్లి నుంచి వస్తున్నామన్నా. మా సమస్య వచ్చి ముఖ్యంగా మేము ఈ డ్రైవర్స్ కు సంబంధించిన సమస్యనా. ఇప్పుడు మేము కంపెనీలలో డ్రైవర్స్ లాగా పనిచేస్తామన్నా, క్యాబులు తీసుకొని. ఆ క్యాబులలో మెయిన్ గా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అని పెట్టండి అని చెప్తున్నారన్నా. మేము ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏదో సబ్సిడీ వల్ల కొనుక్కుందామంటే ఈ సబ్సిడీ అనేది లేకుండా అయిందన్న. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నుండి మాకు బళ్ళు అనేది రావడం లేదన్న. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటుంది ఏమనగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి మాకు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మాకు ఇప్పించడానికి కోరుకుంటున్నామన్నా. మేము చదువుకున్న నిరుద్యోగులమన్నా, మేము ఏదో ఒక పని చేసుకోవాలని డ్రైవింగ్ పని చేసుకుంటూ మేము మా కుటుంబాలను పోషించుకుంటున్నామన్నా. మాతో పాటు వందలాది మంది, వెయ్యిలాది మంది డ్రైవర్లు చాలా మంది రోడ్ల పడే అవకాశం ఉందన్న. ఎలక్ట్రికల్ వెహికల్స్ మా ప్రభుత్వం నుండి మాకు సబ్సిడీ త్రూ ఇప్పించాలని కోరుకుంటున్నామన్నా. ఎందుకంటే ఇంతకుముందు సబ్సిడీ ఉండే ఎస్సీ కార్పొరేషన్, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అనేది సబ్సిడీ లేదన్నా. దళిత బంధుని పెట్టి ఆ సబ్సిడీని మొత్తం తీసేశారన్నా. క్యాబ్లు అనేది మాకు రావడం లేదు. ఎలక్ట్రికల్ క్యాబ్లు మాకు సబ్సిడీ నుండి ఇప్పించాలని ప్రార్థిస్తున్నామన్నా. ఇది నా ఒక్కని సమస్య కాదన్నా, ఇది ప్రతి ఒక్క డ్రైవర్కి సంబంధించిన సమస్యనే. దీన్ని మీ త్రూ నేను మన ప్రభుత్వం గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాను. మీరు దీనిపైన కొంచెం స్పందించి ప్రజలకు మీరు సహాయం చేయవలసిందే కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు ఇది చాలా ముఖ్యంగా ఉంది అన్న అవసరమైన అన్నమా ఇది. దానికోసం మీరు స్పందించి